బ్యారిస్టర్ పార్వతీశం రెండవ భాగం. వాళ్ళిద్దరూ విరగబడి ఒకటే నవ్వు. ఇక్కడ వాళ్ళు ఇంత గట్టిగా నవ్వడం నేను ఎప్పుడూ వినలేదు. వాళ్లలాగ ఊగిపోతూ నవ్వుతుండగా తల్లి చక్కా వచ్చి గది తలుపు తట్టింది. చటుక్కున నేను వెళ్లి తలుపు తీశాను. వాళ్ళీ తలుపు చప్పుడు వినినట్టుగాని నేను తలుపు తీయడంగాని చూసినట్టులేదు. అప్పచెల్లెళ్ళిద్దరూ ఒకరిమీద ఒకరు పడి ఆనందబాష్పాలు చెక్కిళ్లమీద కారుతుంటే ఊరికే ఊగిపోతూ నవ్వుకుంటున్నారు. తల్లి వాళ్లను చూసి తనూ మందహాసం చేస్తూ, "ఏమిటండి శ్యాంగారు, వాళ్లకేమైనా మతులుపోయినాయా? మీరేమైనా కథలు చెప్పారా వాళ్లకు?" అని నాతోటి అంటూ ఆ ఇద్దరి పిల్లల చెవులూ పట్టుకుని లేవదీస్తూ, "మీకేమైనా బుద్ధి ఉన్నదా లేదా? ఆ పెద్ద మనిషి ఎదుట ఏమిటి అసభ్య ప్రవర్తన?" అంది కొంచెం కోపంగా అన్నట్టు. "ఓ మదర్ మదర్" అంటూనే తల్లి చేతిలోనుంచి విడిపించుకుని నవ్వుతూనే పారిపోయారు పిల్లలిద్దరూ. ఆవిడ కూడా చిరునవ్వుతో, "మీరేమన్నా మంచి కథలు చెప్పారేమిటండి? మా పిల్లలు అంతగా నవ్వుతున్నారు. చిన్నతనం, వాళ్ల ఈ ప్రవర్తనకు మీరేమీ అనుకోకండి, నేను కోప్పడతానులేండి" అంటూ బయటకు వెళ్ళిపోయింది. "పాపము మీరు లేచి వచ్చారు, మీకు వంట్లో బద్ధకంగా ఉన్నదన్నారు మీ అమ్మాయిలు. ఎలా ఉన్నది?" అన్నాను. "మరేమీ పర్వాలేదండి, ఏదో మామూలే, కాస్త ఒళ్ళు నొప్పులు అదీని, పెద్దతనము కదా, పని ఎక్కువ, వాళ్ళిద్దరూ ఉన్నారన్నమాటేగాని తిని కూర్చోవడం, ఊరంతా తిరగడమే తప్ప నాకు కాస్త ఏ పనికి సహాయపడరు కదా" అంటూ వెళ్ళిపోయింది. నేను ఒక్క క్షణము వాళ్ల నవ్వు తల్లికి వినపడి వచ్చిందా, లేక కూతుళ్ళు ఇంతసేపు ఇక్కడేమి చేస్తున్నారోని సందేహం కలిగి వచ్చిందా అని ఆలోచన పోయింది నాకు. పోనీలే, కారణమేదైతే మట్టుకు నాకేమీ, గుంటలు మట్టుకు చురుకైన వాళ్లే, శిశింద్రిల్లాంటి వాళ్లనుకున్నాను. ఇంకనేదైనా చదువుకుందామని పుస్తకం తీయబోతుంటే వంట ఇంట్లోనుంచి ఏదో పెద్ద శబ్దమైనట్టు వినపడింది. ఏమిటని నేను పరిగెత్తుకుని వెళ్లి తలుపు తట్టాను. నవ్వుతూందో ఏడుస్తుందో తెలీని కన్నీటి ముఖంతో ముసలావిడ వచ్చి తలుపు తీసి నన్ను చూడడంతో సముదాయించుకుని, "ఓహో, మిస్టర్ శామ్, శామ్" అని నన్ను అమాంతం కౌగిలించుకుంది. నవ్వే గ్రామ్ఫోన్ రికార్డు హఠాత్తుగా ఆపేసినట్టు అదివరకు నవ్వుతున్న పిల్లలిద్దరూ మూతులు బిగించుకుని బలవంతాన నవ్వాపుకుని లేచి నిలబడ్డారు. "ఎంత పని జరిగింది మిస్టర్ శామ్? ముందు మాతోటి కాస్తంత పార్టీకి వెడుతున్నానన్న విషయం చెప్పి ఉంటే నేను మీకు సలహా ఇచ్చి ఉండేదాన్ని కదా. మీరేమీ అనుకోకండి" అంది కౌగిట్లోంచి విడిచిపెట్టి వీపు తట్టుతూ. "నేనేమీ అనుకోవడం లేదులేండి" అని మాట్లాడకుండా గబుక్కున నా గదిలోకి చక్కా వచ్చాను. సోఫాలో చతికిలబడి, "ఈ కుర్రముండలు నేను చెప్పిందంతా చిలవలు పలవులు చేసి చెప్పారు కాబోలు, ముగ్గురూ నవ్వుకుంటున్నారనుకున్నాను. ఇంతలోనే వాళ్లు ముగ్గురూ మళ్లీ వచ్చి, "శ్యాంగారు, మా తెలివి తక్కువ ప్రవర్తనకు మన్నించండి, మేము అట్లా నవ్వడము పొరపాటు, మీరేమీ అనుకోకండి" అని క్షమాపణ చెప్పుకున్నారు. "నేనేమీ అనుకోలేదండి, దీనికి క్షమాపణ కూడా ఎందుకు?" అన్నాను. "థాంక్యూ" అని వాళ్లు తల వంచుకుని చక్కాపోయారు. వీళ్లకు చెప్పడం చాలా పొరపాటే. ఇది వాళ్లు ఎరుగున్నంతవరకు స్నేహితులందరకూ ప్రచారం చేశారు కాబోలనుకుని, పోనీ మునిగిపోయినదేముంది అని నేనూ నవ్వుకున్నాను. వాళ్లమీద నాకు ముందు కొంచెం కోపం వచ్చినా తల్లీ పిల్లలు వెర్రిమొహాలు వేసుకుని భయంగా నాకేసి చూస్తూ, అందులో ఆ చిన్నపిల్ల మరీను, క్షమాపణ చెప్పుకునేటప్పటికీ నాకు జాలివేసింది. వాళ్లు వెళ్లిన తర్వాతను ఇదంతా పునరాలోచన చేసుకుంటూ ఉంటే వాళ్ల తప్పు మట్టుకు ఏముంది ఇందులో? తప్పు చేసిన వాణ్ణి నేను, అది విన్నవాళ్లు ఎవరైనా నవ్వుతారు, నవ్వకుండా ఎలా ఉండగలరు? ఇప్పుడు సావకాశంగా ఆలోచిస్తే నాకే నవ్వొస్తుంది గదా. తెలివి తక్కువే, అది తెలివితక్కువ అన్నారనిగాని మరొకళ్ళు అనుకున్నారనిగాని బాధపడడము, వాళ్లమీదను కినుకు తెచ్చుకోవడము మరో తెలివి తక్కువ కాదు మరి. అందుకని మనస్ఫూర్తిగానే వాళ్లను క్షమించాను. నా తెలివి తక్కువ మాట ఎలాగ ఉన్నా వాళ్ల వెర్రిముఖాలు చూస్తే మట్టుకు నాకు జాలివేసింది, నవ్వూ వచ్చింది. చిత్రముగా లేదిది? ఈ విషయము మరిచిపోయి మళ్లీ చదువు ప్రారంభిద్దాము అనుకునేసరికి ఎందుకో మళ్లీ ఇల్లు జ్ఞాపకం వచ్చింది. మా అమ్మ ఎలా ఉన్నదో, నాకోసము ఎంత బెంగపెట్టుకున్నదో, నిద్రాహారాలు మానుకుని నామీదే ప్రాణాలు పెట్టుకుందో ఏమిటో. మా నాన్న కఠినంగా ఉన్నా లోపల ఆయనకీ నామీద ఎంతో అభిమానం లేకపోలేదు. కాని ఆయన ఎప్పుడూ దాన్ని పైకి పొక్కనివ్వడు. ఇప్పుడు కూడా మా అమ్మకు ఏవో ఆ మాట ఈ మాట చెప్పి మరిపించటం బదులు ఆవిడను కోప్పడుతూ మరింత బెంగటిల్లేటట్లు చేస్తున్నాడేమో. ఏం చేస్తే మట్టుకు నేనేమి చేయగలనిప్పుడు? నేను రాసిన ఉత్తరాలు అందాయో లేదో, అయినా అందకుండా ఎలాగ ఉంటాయి? ఇదేమీ మన దేశము గనుకనా ఉత్తరాలు, టెలిగ్రాములు, మనీ ఆర్డర్లు హరించుకుపోవడానికి? నాన్న ఎందుకు జవాబు వ్రాయలేదు? నేనిక్కడ ఉన్నన్నాళ్ళు ఆయన దగ్గర్నుండి జవాబు రాదా ఏమిటి చెప్పమా? రాకపోతే నేను బ్రతకడం ఎలాగా?
ఈ చదువుకు సున్నా చుట్టి ఇంటికి పోవలసిన గతి పడుతుందా ఏమిటి భగవంతుడా? అప్పుడెంత హాస్యాస్పదముగా ఉంటుంది నా బ్రతుకు. పోనీ ఒక టెలిగ్రామిస్తేనో? దానికి బోలెడంత అవుతుంది కదా. ఇకనేమి చెయ్యడం అని పుస్తకం చేతిలో పట్టుకుని ఆలోచిస్తూ కూర్చున్నాను. ఎంతసేపు అలా కూర్చున్నానో తెలియదుగాని తలుపు కొట్టిన చప్పుడై ఉలికిపడి రండి లోపలకు అన్నాను. నెమ్మదిగా తలుపు తీసుకుని థామ్సన్ దొరసాని లోపలకు వచ్చింది. మళ్ళీ ఏమి వచ్చిందా ఈవిడకు అనుకుంటూంటే, మీకు ఉత్తరము వచ్చిందండి శ్యామ్గారు అని, బహుశా మీ ఇంటి దగ్గర్నుంచేమో అంటూ మందహాసముతో ఆ ఉత్తరము నాకందించి చక్కాపోయింది. ఉత్తరము చేతిలోకి తీసుకోగానే ఇంటి దగ్గర్నుంచేనని తెలుసుకున్నాను. ఎందుకో కొంచెము దడవచ్చింది. కళ్ళనీళ్లు వచ్చాయి. సంతోషమో విచారమో తెలియలేదు. 2-3 నిమిషాల వరకు ఉత్తరము తెరవలేకపోయాను. తుదకెలాగైతేనేమి నన్ను నేను సముదాయించుకుని ఉత్తరము తెరిచాను. మా నాన్న దస్తూరి కనపడేసరికి ప్రాణము లేచివచ్చింది. ఉత్తరము చదువుతుంటే నాలో మొట్టమొదట బయల్దేరిన భయసందేహాలు తొలగిపోయి, కరుణాపూర్ణమైన ఆయన అక్షరాలు కంటికి ఎంతో చల్లగా తగిలి, హృదయములో ఆనందమూ ఆశ్చర్యమూ మొదలైన భావాలు సమ్మిళితమై నన్నొక్కసారి ముంచెత్తి ఉక్కిరిబిక్కిరి చేసినాయి. మా నాన్నకున్న సహజమైన బాహ్యకాఠిన్యము ఎక్కడా ఒక్క పంక్తిలోగాని ఒక్క అక్షరంలోగాని కనిపించలేదు. మనుష్యులు దూరమైన కొద్దీ మమతలు ఎక్కువవుతాయి కాబోలు. ప్రతి పంక్తి ఎంత ఆప్యాయతతోటి రాశాడో ఆయన. మా అమ్మ పడుతున్న బాధ, ఆమెను సముదాయించలేక తను పడుతున్న బాధ చదువుతుంటే ఎంత దుఃఖము వచ్చిందో చెప్పలేను. వెంటనే నా పుస్తకాలు అక్కడ పారేసి చదువుకు స్వస్తి చెప్పి రెక్కలు కట్టుకుని ఇంటికి పోదామన్నంత ఉద్రేకము కలిగింది. ఎలాగో ఆ ఉత్తరము చదవడం ముగించాను. కళ్ళనీళ్లు గోదావరి వరదలాగా పొంగి బయటకొస్తున్నాయి. ఎంత ప్రయత్నము చేసినా ఆగడములేదు. నాయనా, ఎందుకు విచారిస్తావు, ఎందుకిలా బాధపడుతున్నావు అనేవాళ్లుగాని, దీనికి నువ్విలాగ బాధపడకూడదు, మీ నాన్నకు ఇలా సమాధానం రాస్తే సరిపోతుంది అని సలహా ఇచ్చేవాళ్లు ఒక్కళ్ళుగూడా లేరు కదా. పైగా ఇదంతా విని నవ్వేవాళ్లేగాని అనుకుంటూ ఉత్తరము ఆమూలాగ్రముగా మళ్లీ చదివాను. ఈ మాటు అంత బాధపడకుండా చదువుకోగలిగాను. ఇలా మళ్లీ మళ్లీ 5-6 సార్లు చదివేసరికి మొదలు వచ్చిన ఉద్రిక్తత విషాదమూ తగ్గి ప్రశాంతత కలిగి, నాన్న రాసినదంతా నిజమూ సహజమూ కదా, వాళ్లు బాధపడతారని మొదట తెలిసే బయల్దేరాను కదా, ఇప్పుడింత బాధపడడంలో అర్థములేదు. నెమ్మదిగా నాన్నకు పెద్ద ఉత్తరము రాయాలి అని అనుకుంటూ ఉత్తరము చేతిలో పట్టుకుని అలాగే పరధ్యానముగా ఎంతసేపో కూర్చున్నాను. మా ఇల్లు, మా అమ్మ, మా నాన్న, మా పొలాలు మొదలైనవన్నీ నాడు లండన్లో పిక్చర్ హౌజులో చూచిన బొమ్మల్లా నిర్విరామముగా కళ్ల ఎదుట తిరగడం మొదలుపెట్టాయి. ఆ చిత్రభ్రమణం చూస్తూ మైమరిచి ఉండగా తలుపు కొట్టిన చప్పుడైంది. రండి లోపలకు అన్నాను. ఇంటావిడ ఒక కప్పు టీ పట్టుకుని నవ్వుతూ లోపలకు వచ్చి అది నా బల్లమీద పెట్టి మామూలు ప్రకారము వెంటనే బయటకు వెళ్ళక ఒక కుర్చీ నా దగ్గరకు లాగుకుని కూర్చుంది. ఏమిటి శ్యామ్గారు, ఉత్తరము మీ ఇంటి దగ్గర్నుంచేనా? మీ అమ్మానాన్న కులాసాగా ఉన్నారా? నిన్ను రమ్మని రాశారా? నీకేమైనా బాధ కలిగించిందా ఆ ఉత్తరం? అటువంటిదేదో జరిగి ఉంటుందని ఊహించి ఒక కప్పు టీ తాగితే కొంత స్థిమితం కలుగుతుందని తీసుకువచ్చాను. ముందు ఇది తీసుకోండి, తరువాత మాట్లాడదాం అని నన్ను బలవంతపెట్టింది. ఆవిడ మాట తీసేయలేక, ఈవిడ ఇవన్నీ ఎలాగ ఊహించింది? తన వాణ్ణి కాదు, ఎక్కడ్నించో వచ్చాను, పరాయి దేశస్థుణ్ణి, ఈవిడకు నామీద ఇంత అభిమానం ఎందుకో? పిల్లలగన్న తల్లిగనుక మా అమ్మ బాధ ఆవిడ గ్రహించగలిగిందేమో అనుకుంటూ టీ పుచ్చుకుని బల్లమీద కప్పు పెట్టేశాను. ఆవిడ తీసుకుని వెళ్ళిపోతుందేమో అనుకుంటే ఆవిడ వెళ్ళలేదు. ఏమండి, మాట్లాడకుండా అల్లాగా కూర్చున్నారేమీ? మీ వాళ్లంతా కులాసాగా ఉన్నారా? మీ అమ్మగారు నిమ్మళంగా ఉన్నారా? పాపం మీ అమ్మ మీకోసం చాలా బెంగపెట్టుకున్నారు కాబోల్ను. సహజమే కదా అది. ఆవిడ బాధ కొంత నేను అర్థం చేసుకోగలను. మీరుగాక ఇంటి దగ్గర మీకు అన్నలు, తమ్ముళ్ళు, అక్కచెల్లెళ్ళు ఉన్నారా? ఉంటే ఆవిడకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఆవిడ కడుపున పుట్టినవాళ్లు మీరు ఎంతమందండి అన్నది. దాంతో నాకు మళ్లీ ఎంతో దుఃఖం వచ్చింది. ఒక్క క్షణము సముదాయించుకుని గద్గద కంఠంతోనే, నాకు మరెవ్వరూ లేరండి, నేనొక్కడినే, మా అమ్మకు నాన్నకు నేనొక్కడినేనండి, ఇంకెవ్వళ్ళూ లేరు. వాళ్లను ఓదార్చేవాళ్లు లేరు, మరిపించేవాళ్లు లేరు. ఆ పని చెయ్యవలసిన నేను ఇంత దూరంలో ఇక్కడ ఉండిపోయాను. మా అమ్మ ఈ ఎడబాటు భరించలేకుండా ఉందండి. నేను అని ఇంకేమీ చెప్పలేక పిల్లవాడికి మళ్ళే బావురుమన్నాను. ఆవిడ గబుక్కున లేచి నా కుర్చీ దగ్గరకు వచ్చి నిలబడి నన్ను తన గుండెకు హత్తుకుని నా తల నిమురుతూ,
అలా విచారించకండి శ్యాంగారు, మీరేమీ బెంగపెట్టుకోవద్దు. మీకేమీ భయం లేదు. మీరు తొందరపడి ఇంటికి వెళ్లవలననుకుంటున్నారేమో, ఆ పని చెయ్యకండి. ఇంతవరకు మీకైన ఖర్చంతా వృధాగా సముద్రంలో పోసినట్టవుతుంది. ఇక్కడ క్షేమంగా ఉన్నానని, సుఖంగా ఉన్నానని, ఏ లోటూ లేదని వాళ్లను బెంగపెట్టుకోవద్దని పెద్ద ఉత్తరము రాయండి. అక్కడ మట్టుకు మీ ఊళ్ళో లేని పై చదువులకు పొరుగురు వెళ్తారా వెళ్లరా? ఇల్లూ వాకిలి విడిచిపెట్టి మీ అమ్మగారు మీ వెంట వస్తారా అక్కడ మట్టుకు? ఇది ఎటొచ్చి మరికొంచెం దూరమన్నమాటేగాని మరేమీ ఇబ్బంది భయమూ లేదని వ్రాయండి. కొన్నాళ్లకు వారు ఈ వియోగానికి అలవాటుపడి ధైర్యంగా ఉంటారు అని ఎంతో సానుభూతితో చెబుతున్న మాటలు అమృతవర్షములా నా చెవినపడి మనస్సుకెంతో హాయినిచ్చాయి. అంతటితో ఆవిడ నన్ను విడిచి, మీరు ధైర్యముగా ఉంటే వాళ్లకూ ధైర్యం వస్తుంది. ఇంక మీరు బెంగపెట్టుకోనని ఒట్టు పెట్టుకోండి. నేను వెడుతున్నాను, లేకపోతే మీకు మళ్లీ భోజనానికి ఆలస్యమవుతుంది అని నెమ్మదిగా బయటకు వెళ్ళిపోయింది. ఓహో, ఈవిడకు కూడా ఏ సంబంధమూ లేని నామీద ఎంత జాలో! కష్టము వచ్చేటప్పటికీ మానవులంతా ఒకటేనేమో, అందులో ఆ మానవత స్త్రీలలో మరీ ఎక్కువేమో అనుకుంటూ కాసేపు అలాగే కూర్చున్నాను. ఈ మధ్యను రాజు బొత్తిగా కనబడడం మానేశాడు. కారణమేమిటో తెలియలేదు. నామీదను ఏమైనా కోపం వచ్చిందా అనుకున్నాను. కోపము రావలసిన అగత్యమేమీ అగుపించలేదు. నేను వెళ్లడానికి చదువుతో ఇక్కడ ఊపిరాడక తీరికలేకపోయింది. పాఠాలు చాలా బాగా జరుగుతున్నాయి. ప్రైవేటు మాస్టారు నా ఎడల ప్రత్యేక అభిమానమూ శ్రద్ధా చూపించి పాఠాలు చెబుతుండేవాడు. ఈ పద్ధతికి మనదేశపు పద్ధతికి ఎంతో తేడా కనపడ్డది. ఆయన చెప్పే ప్రతీ విషయమూ నాకు భాషా పరిజ్ఞానము తక్కువైనా ఇట్టే అర్థమయ్యేటట్లు చెప్పేవాడు. నేను అర్థం చేసుకుని తలకు పట్టించుకుంటున్నానని తెలుసుకుని ఆయన చాలా సంతోషించేవాడు. నా చదువు, అందులో నా ప్రగతి నాకెంతో తృప్తి కలిగించినాయి. ఒకరోజున ఏమీ తోచక రాజు దగ్గరకు వెళ్ళాను. అతనూ ఎక్కడికో బయలుదేరబోతున్నాడు. అరే, ఏమిటిది ఇలా వచ్చావ్? ఇన్నాళ్లనుంచి ఏమయ్యావ్? అప్పుడే నన్ను మర్చిపోయావా? లేకపోతే మరిపించేవాళ్లెవళ్లన్నా దొరికారా అన్నాడు నవ్వుతూ. ఇంకా అలాంటి వాళ్లను సంపాదించడానికి నాకెక్కడా తీరిక లేకుండా ఉన్నదయ్యా. నా చదువుతోటే సరిపోతోంది. నీకేమి వచ్చింది? నువ్వెందుకు రావడం మానేశావు? ఏమీ తోచగా ఎలాగున్నావో అని చూడ్డానికి వచ్చాను అన్నాను. అతన్నవ్వుతూ, నువ్వు నమ్ముతావో నమ్మవో గాని నేనూ మీ బసకు రావాలనే బయలుదేరాను. ఎంత ఒట్టు పెడితే అంత ఒట్టు. నాకు ఈ మధ్యను కొన్ని పరీక్షలు అవి అయ్యి రాలేకపోయాను. నిన్నటితోటే అన్నీ పూర్తయినాయి. అందుకనే ఈవేళ నీకోసం బయలుదేరాను. సరే, నువ్వే వచ్చావు గనక మనం హాయిగా ఎక్కడైనా లంచ్ తీసుకుని సాయంత్రం దాకా ఊరంతా బలాదూరు తిరుగుదాం. కాస్త మన బడలికంతా తీరి మళ్లీ కొంత నూతనోత్సాహం వస్తుంది. నువ్వా మధ్యను ఎక్కడికన్నా వెళ్ళేవా? ఏదైనా పిక్చరు గట్రా చూసావా అన్నాడు మేం బయటకొస్తుంటే. ఏమీ లేదు, ఎక్కడకూ కదల్లేదు. జరిగిన విశేషమల్లా ఒక్కటే, అది మా ఇంటి దగ్గర్నుంచి వచ్చిన ఉత్తరం అన్నాను. ఏమిటేమిటి విశేషాలు? మీ అమ్మా నాన్న కులాసాగా ఉన్నారా అన్నాడు భుజం మీద చెయ్యివేసి. కులాసాగానే ఉన్నారు అని ప్రారంభించి ఆ ఉత్తరము వచ్చిన నాటి గాథంతా చెప్పి, మా ఇంటావిడ కనబరిచిన ఆదరము, పలికిన స్వాంతన వచనాలు చెప్పి మా నాన్న నన్ను ఇంటికి వచ్చేయమని గట్టిగా రాశాడు. నాకేమీ తోచలేదు. నేను నీ దగ్గరకు పరిగెత్తుకు వచ్చి నీ సలహా అడుగుదామనుకున్నాను కూడాను. మా ల్యాండ్లేడీ చెప్పిన మాటలతోనే కొంత ధైర్యం తెచ్చుకుని మళ్లీ ఇంటికి ఉత్తరం కూడా రాసేశాను అన్నాను. మంచి పని చేశావు. ఇంత శ్రమపడి, ఇంత సాహసించి, ఇంత ఖర్చుచేసి, ఇంత దూరము వచ్చి ఏమీ చూడకుండా నేర్వకుండా తిరిగి వెళ్లడము అంత మంచి పని కాదు. చాలా హాస్యాస్పదముగా కూడా ఉంటుంది. పైగా మనమేదో పెద్ద పెద్ద ఆదర్శాలు, కబుర్లు, వయస్సుకు మించినవి చెప్తుంటే నువ్విలా నీళ్లు కారిపోయి అమ్మకోసం బెంగపెట్టుకుని ఇంటికి పరిగెత్తడమేమీ బావుండదు. నీ ఆదర్శాలన్నీ అడుగంటి నువ్వు కొన్ని 100 కోట్ల భారతీయుల్లో ఒకడివై ఊరుకుంటావు. రానని రాయడం చాలా మంచి పని చేశావు. నేను నిన్ను అభినందిస్తున్నాను. ఇంకనూ ఇవన్నీ మర్చిపోదాం. లంచ్ తీసుకుని ఒక పిక్చర్ హౌజ్కి వెళదాం అన్నాడు రాజు. ఇదేమిటయ్యా, ఇప్పుడు పిక్చర్ హౌస్ ఏమిటి? అర్ధరాత్రి అంకమ్మ శివాలన్నట్టు పట్టపగలు పిక్చరేమిటయ్యా, ఏం బావుంటుంది అన్నాను. భేషుగ్గా ఉంటుంది, ఎందుకు బాగుండదు? నీచేతనే అనిపిస్తాను కదా బావుందని అని పందెం వేసినంత ధీమాగా ముందుకు లాక్కునిపోయాడు. ఈ దేశంలో రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా పిక్చర్ షో జరుగుతుందన్న మాట మరిచిపోయావో బాబూ? అందుచేత మనం సుఖంగా పిక్చర్ చూడొచ్చు, ఎంజాయ్ చెయ్యనూవచ్చు అంటూ మాకు ఎదురుగా ఉన్న ఒక చిన్న రెస్టారెంట్లోకి దారితీశాడు. అక్కడ మామూలు లాంఛనము ప్రకారము ఒక వెయిటర్ మమ్మల్ని ఆహ్వానించడము, ఖాళీగా ఉన్న బల్ల దగ్గర కూర్చోబెట్టడము,
మాకు కావలసిన తినుబండారాలు తీసుకువచ్చి అమర్చడము, మేము వాటిని నిశ్శబ్దముగా గారడీ చేసినట్లు మాయము చెయ్యడము క్షణాల మీద జరిగిపోయింది. మేము లేచి బిల్లు చెల్లించి వెయిటర్కు మామూలు ముట్టజెప్పి ఆ వీధిలోనే సమీపములో ఉన్న పిక్చర్ హౌస్కి ఎగబడ్డాం. సరే, పిక్చరు తమాషాగా ఉత్సాహంగా బాగానే ఉంది అని వేరే చెప్పడమెందుకు? ఎటొచ్చి అందులో ఒక్క చెప్పదగ్గ విశేషమేమిటంటే, ఎక్కడో జరుగుతున్న ఆటల పోటీలు, బ్యాడ్మింటన్, దాన్ని దేశంలో షటిల్ కాక్ అంటారు, తర్వాతను టెన్నీసు, క్రికెట్టు వగైరా పోటీల తాలూకు బొమ్మలు చూపించారు. చాలా ఉత్సాహజనకముగా కనపడ్డాయవి. బయటకు వచ్చిన తర్వాతను ఇక్కడ క్రీడా విశేషాలను గురించి ఎన్నో ప్రశ్నలడిగాను రాజుని. అతనన్నిటికీ ఎంతో ఓపికగా సమాధానం చెబుతూ, ఈ గొడవంతా నేను చెప్పడమెందుకు, నీకు ప్రత్యక్షముగా ఇక్కడ క్రీడా విశేషాలు కొన్ని చూపిస్తానుండు. ఇప్పుడు అయినదల్లా 4:30 కదా, రాత్రి 9 గంటలకుగాని చీకటి పడదు కదా, ఈ తమాషాలు చూడొచ్చు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నువ్వీ పాటికి తెలుసుకునే ఉంటావు, ఇక్కడ వేసంగులలో రాత్రి 9-10 చీకటి పడదు. అంతవరకు బయట కూర్చుని చదువుకోవచ్చును కూడాను. అంత వెలుతురుంటుంది. మళ్లీ తెల్లవారుజామున 3 గంటలకే అరుణోదయం అవుతుంది. మళ్లీ ఋతువు మారిన తర్వాతను దినకరుడి ప్రభావం క్రమేణా తగ్గి ఉదయం 9 గంటలకు ఉదయించి మళ్లీ మధ్యాహ్నము 3 గంటలకే అస్తమిస్తాడు. శీతాకాలములో ఉత్తర రష్యాలోనూ సైబీరియాలోనూ మరీ చిత్రముగా ఉంటుంది. సంవత్సరానికి 2 ఋతువులు వాళ్లకు. ఆ 2 ఋతువుల్లోనూ 6 నెలలు 24 గంటలు వెలుతురు, మిగతా 6 నెలలు 24 గంటలు చీకటీని అనేటప్పటికీ నేను నిశ్చేష్టుణ్ణి అయ్యి, మరైతే 6 నెలలు మెలకువ 6 నెలలు నిద్రానాయేమిటి ఆ దేశస్థులకు అన్నాను. అతన్నవ్వుతూ, అబెబే అలాంటిదేమీ లేదు. వాళ్లూ మనకు మల్లేనే వెల్తుర్రోజుల్లో పనిచేసేవేళ పనిచేసి పడుకునేవేళ పడుకుంటారు. అలాగే చీకటి రాత్రులలో పడుకునేవేళ పడుకుని పనిచెయ్యవలసిన వేళ పనిచేసుకుంటారన్నాడు. హారి వీళ్ళిల్లు బంగారంగాను అన్నాను. బ్యారిస్టర్ పార్వతీశం. సమర్పణ ఎడవల్లి అసోసియేట్స్. నిర్వహణ అరిలా స్టూడియోస్. ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాల. స్టూడియో సౌండ్ సిటీ హైదరాబాద్.